సీజన్ 2 ఎపిసోడ్ 3వ కార్యక్రమంలో మనము ఉన్నటువంటి ఈ యొక్క స్టూడియో నా యొక్క ప్రియ స్నేహితునిది. అతని పేరు జాన్ పాస్పెరో. ఇతడు కాలిఫోర్నియా ప్రాంతంలో మంచి చక్కని సంఘ పరిచర్యలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈ యొక్క కార్యక్రమం ద్వారా అనేక మంది భారతదేశంలోనూ అనేకమైన ప్రాంతాలలో ప్రోత్సహించబడుతున్నారు. మనము గతించినటువంటి 2 ఎపిసోడ్స్లో అద్భుతమైన విషయాల గురించి మాట్లాడుకున్నాము. అయితే ఇప్పుడు మనం 10వ ఆటంకము గూర్చి మాట్లాడుకోబోతూ ఉన్నాము. గతించిన దానిలో మనం మన యొక్క మనస్సాక్షి నిర్మలముగాను పవిత్రముగా ఉండాలని మాట్లాడుకుని ఉన్నాము. ఇప్పుడు 10వ ఆటంకము గూర్చి చెప్పండి. మనం దేవుని వాక్యం వింటూ వినాలి. వాక్యము వినడం ద్వారా మనకు విశ్వాసం వస్తూ ఉన్నట్లయితే మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యం వినాలి. రోమాపత్రిక 10:18లో చాలా ప్రాముఖ్యమైన విషయములు ఉన్నాయి. వాక్యము మీకు సమీపముగా ఉన్నది, అది మీ నోట్స్లో ఉన్నది, మరియు అది మీ హృదయమందు ఉన్నది. అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమయే. మనము నూతన నిబంధనలో జీవిస్తూ ఉన్నాము. ఏక నిబంధన యేసుక్రీస్తు రక్తం ద్వారా కొనబడింది. యెషయా రాసిన గ్రంథము 59:21. ఆయన యొక్క వాక్కును మన నోటిలో ఉంచారు, పిల్లల నోటిలోను పిల్లల పిల్లల నోటిలో ఉంచారు. ఇది నిత్య నిబంధన అయి ఉన్నది. మన హృదయమందు ఎందుకుంచాడు? రోమా 10:18 ప్రకారము ఆయన వాక్కును ఉచ్చరించి మన హృదయములో దానిని ఉంచినట్లుగా ఆయన వాక్యం ఉంచాడు. చాలా మంచి. కనుక మన యొక్క నోటితో వాక్యమును ఉచ్చరిస్తున్నప్పుడు మన యొక్క నోటి ద్వారా మన యొక్క హృదయములో పాతుకుపోతుంది. మత్తయి 12:34 ప్రకారం మన యొక్క హృదయములో అది ఉప్పొంగుతూ విస్తరిస్తూ ఉంది, నిండి ఉంటుంది. మన యొక్క నోటితో గట్టిగా వాక్యమును చెప్పినప్పుడు మన యొక్క హృదయము నేల వలె ఉన్నది. మన హృదయములో నాటిన ప్రతి విత్తనము మొలకెత్తినట్టుగా దేవుడు చేశాడు. అలా చేసి ఉన్నాడు. సరే, వాక్యం గురించి మరొకసారి చూద్దాము. వాక్యము నోటిలో ఉన్నది. నోటితో ఒప్పుకుని హృదయములో భద్రపరుచుకునవలెను. మీ హృదయంలోంచి జీవము వస్తుంది. మంచిది. ఆ యొక్క మాటలను నేను చదవాలని ఆశిస్తున్నాను. యెషయా 59:21 చెప్పి ఉన్నారు, నేను వారితో చేయు నిబంధన ఇది, నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట ఉంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలం మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవని యెహోవా మీతో సెలవిచ్చుచున్నాడు. అవును, ఈ వచనములు మీరు మూలవాక్యంగా చెప్పారు. ఆటంకమును ఎదుర్కొనుటకు 10వ కారణం వాక్యం మర్చిపోతున్నాం. మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క మాటను మన యొక్క హృదయంలో ఉంచుకుని మనం మాట్లాడకుండా ఉంటున్నాము. మీరు రోమీయులకు రాసిన పత్రిక నుంచి కూడా చెప్పి ఉన్నారు, వాక్యం మీకు సమీపముగాను మీ హృదయమందు ఉందని. చెప్పండి. తిరిగి జన్మించినప్పుడు దేవుడు మన యొక్క హృదయాన్ని ఫలించేలా చేసి ఉన్నాడు. భూమి యొక్క లోపల ఏ విధముగా విత్తనములు వేస్తే ఫలిస్తాయో అదే విధంగా మనకు హృదయము నాటిన ప్రతిదీ కూడా ఫలించినట్లు చేశాడు. అయితే 2వ పేతురు పత్రిక 1:3 నూతనముగా జన్మించబడిన వారి యొక్క హృదయాలలో దేవుడు ఫలించినట్లుగా దేవుడు చేసినట్లుగా చూస్తున్నాం. మన హృదయములో విత్తనము నాటాలని దేవుడు చూస్తున్నాడు, దానిని జీవించేటట్లు చేస్తాడు. యేసు చెప్పిన విత్తువానికి ఉపమానం చూసినట్లయితే మార్కు 4:26 ఉన్నది, మనము ఎప్పుడైతే విత్తనమును విత్తుతామో ఈ యొక్క నేల అది మొలకెత్తునట్లుగా చేస్తుంది. కనుక స్వస్థత గురించి వాక్యం ఏమి చెబుతూ ఉందో, అయితే మన యొక్క హృదయంలో దేనినైతే నాటి ఉన్నామో అదే ఫలాన్ని తీసుకొస్తుంది. మంచి పంటతో పాటుగా కలుపు కూడా పెరిగింది. ఒక ఉదాహరణ మీకు చెబుతాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఇలా ఉంది, ఎవడైనను తన యొక్క నోటికి కళ్ళెము పెట్టుకొనక తన యొక్క హృదయమును మోసపరుచుకుంటూ భక్తి గెలవాడని అనుకుని వారి యొక్క భక్తి వ్యర్థమే అంటుంది. నేను ఆర్థికముగా ఎంతమాత్రం బాగుపడలేను, నాకు మంచి ఆరోగ్యం ఉండదు, నా కుటుంబము రక్షణ పొందదు, నేను మంచి పరిచర్య చేయలేను, కానీ బయటికి విశ్వాసంగా ఉంటున్నావు, నాకు దీవెన, నేను స్వస్థతను నమ్ముతున్నాను. నీ యొక్క హృదయం అనేక నేల. ఈ 2 మాటలు కూడా అది వింటూ ఉన్నది. వేటిని ఫలించాలో దానికి అర్థము కాదు. అతడు ఇంటిలో చెబుతూ ఉన్నటువంటి వాటిని ఉత్పత్తి చేయాలా, లేక బహిరంగంగా అతడు ఒప్పుకుంటున్నా దానిని చేయాలా? అందుకే మన భక్తి వ్యర్థమైపోతుంది. సమస్తమును వాక్యము ద్వారా సృజింపబడి ఉన్నది. అయితే దేవుడు ఒక చోట ఒకటి, మరొక చోట ఇంకొకటి చెప్పడు.
అవును. ఆయన ఏమైతే జరుగుతాయో అదే చెబుతాడు. జరగలేని వాటిని ఆయన ఎన్నడూ కూడా చెప్పడు. మన యొక్క నాలుకకు తర్ఫీదు ఇవ్వాలి. దాని ద్వారా దేవుని యొక్క వాక్యం ఏమైతే చెప్తుందో దానికి వ్యతిరేకముగా మనము ఎన్నడూ కూడా మాట్లాడకుండా ఉండినట్లుగా మన నాలుకను చేయాలి. దేవుని యొక్క వాక్యములో ఉన్న వాటిని మాత్రమే మనము ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉండాలి. వాటినే ఉచ్చరించాలి. వాటినే మనము ఒప్పుకోవాలి. నీతిమంతునికి స్వాస్థ్యమేవనగా యెషయా 54:17లో నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని. విశ్వాసులముగా యేసులో మనకు అధికారము కలిగి ఉన్నాము. నీకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే, నీకు వ్యతిరేకంగా మాట్లాడిన ఏ మాట కూడా వర్ధిల్లదు. అది వాక్యము, అది విత్తనము. దేవుడు మనను ఆయన స్వరూపంలో చేశాడు. ఆయన వాక్యమే విత్తనము. 1 పేతురు 1వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము. దేవుని వాక్యము విత్తనము. దేవుని యొక్క వాక్యము ఏమైతే చెబుతుందో మనము వాటిని ఎల్లప్పుడూ పలుకుతూ ఉండాలి. అప్పుడు మన హృదయం అదే ఫలాన్నిస్తుంది. మన యొక్క నోటితో ఏటినైతే మనము పలుకుతామో అదే హృదయము ఫలితమిస్తుంది. మన హృదయము దానితో నిండి ఉంటుంది. మన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యం ఏమైతే చెప్తుందో వాటితో నిండి ఉండి వాటినే పలికినట్లయితే మనం మంచి ఫలాలను పొందుకుంటాము. అవిశ్వాసము నాశనం చేస్తుంది. నిరుత్సాహం మరియు ఆవేదన, కోపము, పగ, ద్వేషం అవే వాటితో మనకు హృదయం నిండి ఉన్నట్లయితే మన యొక్క హృదయం వాటినే మనకి ఫలిస్తుంది. ఆమేన్. అందుకే లూకా 17లో యేసులా అన్నారు, మన విశ్వాసము ఆవగించవలే ఉండాలి అని. ఆయన వాక్యమును అంగీకరించి విధేయత చూపించాలి. యేసుకు తెలుసును ఆవగింజ హైబ్రిడ్ విత్తనముగా ఎంత మాత్రం కూడా చేయబడదని. ఆవగింజను ఎవరూ మార్పు చేయలేరు. మీ యొక్క మాటలు శక్తివంతంగా ఉండాలంటే యేసు ఇలా అన్నారు, నా మాటలందు మీరు విశ్వాసం ఉంచండి. ఇతరులు చెప్పే వాటి యందు కాకుండా నా యందు విశ్వాసం ఉంచండి. ఇతరులు ఏమైతే చెప్తున్నారో వారి మాటలు కాదు, దేవుని మాట యందు లక్ష్యం ఉంచండి. దేవుడు చెప్పాడు కనుక నేను విశ్వసిస్తున్నాను కానీ రూఢిగా చెప్పాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో వాక్యం ఈ విధంగా చెప్తుంది. 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే క్రీస్తునందు వాగ్దానములన్నీ కూడా అవును అన్నట్టుగా ఉన్నవి. మనం విత్తే వాటి మీద ఆధారపడి ఉన్నది. నూతనముగా తిరిగి జన్మించబడినటువంటి మనము సమస్తము కూడా కలిగి ఉన్నాం. మన సమస్తాన్ని కలిగి ఉన్నాం. మనలో ప్రతి జ్ఞానము, ప్రతి యొక్క మంచి ఈవియు మన యొక్క నేలలో ఉంది. మన యొక్క హృదయములో విత్తనము నాటే వరకు అది ఫలించదు. అద్భుతం. ఈ యొక్క మాటలను నేను రాసుకుని ఉన్నాను. యోహాను సువార్త 10:27 వచనంలో, నా యొక్క గొర్రెలు నా స్వరము వినును. మనం వింటే మనం చెప్పగలం. అది ప్రవచనమైంది, నిబంధన. మనము దేవుని యొక్క మాటను ప్రవచనాత్మకంగా చెప్పగలము. మన హృదయం ఆయన స్వరాన్ని వినగలదు. ఎందుకని ఆయన మనలో ఉన్నాడు. ఇప్పుడు మీరు నేను ఏ విధంగా కూర్చుని మాట్లాడుకుంటున్నామో ఆయన ఆ విధంగా మనతో మాట్లాడతాడు. ఆయన బైబిల్లో మాట్లాడి ఉన్నాడు. పాటల ద్వారా, వర్తమానం ద్వారా, వచనాలతో, ప్రకృతి ద్వారా, ఈ యొక్క సృష్టి ద్వారా ఆయన అనేక విధాలుగా మనతో మాట్లాడతాడు. మనం వినగలిగితే మనం చెప్పగలం. అందుకే రోమా 10:17లో కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట అది నిరంతరము ఉంటుంది. అవును. కాగా దేవుని యొక్క వాక్యమును వినుట వలన విశ్వాసం వస్తుంది. వాక్యము వలనే వస్తుంది. 2 సంవత్సరముల క్రితం ఒక దాని గురించి చెప్పి ఉన్నారు. దేవుని వాక్యమును వినుట ద్వారా విశ్వాసం వస్తుంది. స్వరము వినకపోతే అది ఆగిపోతుంది. విశ్వాసము అభివృద్ధి చెందాలి. ఎందుకనగా యోహానులో చెప్తుంది, లోకమును జయించినది మీ యొక్క విశ్వాసమే అని ఆయన చెప్పుచున్నాడు. నా యొక్క విశ్వాసం కూడా. అందుకే దేవుని యొక్క వాక్యము ఏమైతే చెప్తుందో దానినే నా యొక్క నోటితో ఒప్పుకుంటాను. నా యొక్క విశ్వాసము నిలిచిపోవటం ఇష్టం లేదు. నా విశ్వాసంతో నేను జయిస్తాను. ఒప్పుకునే ద్వారానే నేను కూడా లోకమును జయించగలము. ఆయన గాయముల ద్వారా స్వస్థత పొందాను. యేసు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నన్ను స్వస్థపరుచును. ఆయన వాక్యం నేను కనుగొన్నప్పుడు అది నాకు ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంది. నా హృదయములో విశ్వసించిన దానిని నా యొక్క నోటితో నేను ఒప్పుకోవాలి. అప్పుడు నా యొక్క హృదయం నుంచి అది బయటికి ప్రవహిస్తుంది. కొన్నిసార్లు నమ్మలేని వాటిని కూడా మనము నోటితో ఒప్పుకోవలసి ఉంటుంది. తదుపరి మనము విశ్వాసము ఉంచాలి.
మంచిది. నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు గుణింతములు నేర్చుకుని ఉన్నాను. మనము కొన్నిటిని తీసుకుంటాము. 4ను 4తో గుణించినట్లయితే అది 16 అవుతుంది. అలాగనే 7ని 7తో గుణించినట్లయితే 49 వస్తూ ఉన్నది. వాటిని ఎలా నేర్చుకున్నామంటే పదే చెప్పడం ద్వారా నేర్చుకున్నాము. ఆ విధంగానే చేయాలి. మన యొక్క హృదయములో వేటినైతే మనము విశ్వసిస్తున్నామో వాటిని మన యొక్క నోటితో ఒప్పుకోవాలి. ఇది విశ్వాస కార్యము. అందుచేతనే అపోస్తలిక పౌలు నేను విశ్వాస పోరాటం పోరాడితిని, మంచి పోరాటం పోరాడాను అని చెప్పుచూ ఉంటూ ఉన్నాడు. అది విశ్వాసపు శక్తి అయ్యున్నది. అందుచేతనే మన గత కాలంలో జరిగిన వాటిని మనము తలంచుకుని మనం కృంగిపోకూడదు. మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యం ఏం చెప్తుందో దాన్ని మాత్రమే చేయవలసి ఉంది. ఇది అద్భుతం. నేను ఇలా అంటున్నాను, మనము మాట్లాడే మాటలు శక్తివంతమైనవి. సరి అయిన మాటలు మనము వినాలి. మనము మన యొక్క హృదయంలో మూడో వ్యక్తిని ఉంచుకుంటే ఎలా? మనము మన యొక్క హృదయంలో మరియు మనం బహిరంగం కూడా దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్పవలసిన వారమై ఉన్నాం. మీరు చెప్పినట్టు విషయాలు నాకు చాలా ఇష్టంగా ఉన్నవి. నేను నా యొక్క వ్యక్తిగత జీవితంలో అనుభవించిన వాటిని కూడా వివరిస్తాను. దేవుడు నన్ను అనేకమైనటువంటి బంధకములలో నుండి ఆయన విడిపించి ఉన్నాడు. భయంకరమైన ఆకర్షణల నుంచి కూడా ఆయన నన్ను విడిపించి ఉన్నాడు. మీరు విశ్వాస వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటున్నారు. అవును, వాక్యమే మనల్ని సరిచేస్తూ ఉంటూ ఉన్నది. క్షణక్షణము ప్రతి క్షణము దేవుని యొక్క వాక్యముతో పరిశుద్ధాత్మ ద్వారా మనము క్రీస్తుతో సహవాసం చేస్తున్నాము. అయితే నేను నమ్ముతూ ఉన్నాను, దేవుని వాక్యం ద్వారా మనం ప్రతి క్షణము విజయాన్ని పొందుకుంటున్నాం. ప్రభువు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడు కూడా ఇలా అడుగుతుంటాను, దేవా నీ యొక్క వాక్యము చేత నన్ను నింపండి, నీ పరిశుద్ధాత్మతో నన్ను వెలుపలకు తీసుకురండి, నేను క్రీస్తుతో మరింత సన్నిహితంగా ఉంటాను. మనం దేవుని వాక్యములో ఉండాలని మీరు చెబుతున్నారు. వాక్యమే మనకు ప్రాముఖ్యమైనది. ఆయన యొక్క వాక్యంతో భద్రపరుస్తాడు, ఆయన వాక్యంతో మనం బ్రతికిస్తాడు. ఆ వాక్యము మనకు చాలా ప్రాముఖ్యము. నాన్నగారు, మీరు చెప్పే విధానం మాకు చాలా ఆసక్తికరంగా ఉన్నది. నాకు మాత్రమే కాదు, అందరికీ. మరొకసారి ఈ కార్యక్రమం చూస్తున్న వారిని మీరు ప్రోత్సహించండి. మనము దేవుని వాగ్దానములు మాట్లాడవలసిన వారమై ఉన్నాం. నిబంధన ఆ యొక్క వాగ్దానములు మనం మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా మనకు క్షేమాభివృద్ధి కలుగుతుందో మీరు చెప్పండి. మనము దేవుని వాక్యమును మాట్లాడటం ద్వారా మనకు మనమే పురికొల్పబడుతూ ఉంటాము. దివారాత్రములు రాత్రింబగలు కూడా మనము దేవుడు చెప్పిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకోవాలి. మనము చింతలు బాధలు ఉన్నటువంటి లోకంలో జీవిస్తున్నాము. అటువంటి సమయాలలో మనము దేవుని వాక్యమును వాగ్దానములు నెమరు వేసుకుని చాలా శ్రేష్టమైనది కనుక దాని గురించి మీరు స్పందించాలని కోరుతున్నాను. మన యొక్క హృదయం అనేకమైన వాటితో నింపబడి అది మాట్లాడుతూ ఉంటుంది కనుక దయచేసి వాటిని గురించి వివరించండి. ఆయన పాత నిబంధన ప్రజలతో ప్రవక్తలతో ఏ విధంగా మాట్లాడి వారితో ఉండి ఉన్నాడో నేటికి ఆయన తనక ప్రజలతో ఉంటున్నాడో. జీవ మరణములు నాలుక వశమని సామెతల గ్రంథములో చెప్పబడుచున్నది. ఆశీర్వాదమును కలిగించే మాటలను నాశనం చేసే మాటలు మన యొక్క నోటిలోనే అవి ఉన్నవి. క్యాన్సర్ తగ్గిపోవాలని గద్దించే శక్తి మనకి ఉన్నది. చనిపోయిన కణములు బ్రతుకున్నట్లుగా చెప్పవచ్చును, ఎందుకనగా మన యొక్క నోటి మాటలలో శక్తిని కలిగి ఉన్నాం. అందుచేతనే మనం విశ్వాసంతో దేవుని యొక్క వాక్యమును ఎప్పుడు కూడా ఒప్పుకుంటూ ఉండాలి. మనము దేనినైతే నమ్ముతామో మన యొక్క హృదయం నుంచి అవే బయటకు వస్తాయి. దానిని నేను నమ్ముచున్నాను. వాక్యమును మనము నమ్మాలి. నువ్వు భయముతో నింపబడినప్పుడు పిరికి మాటలే మాట్లాడతావు. నీవు ఏమైతే మాట్లాడతావో అవే పొందుకుంటావు. అందుకే మనము మంచివి మన నోటితో మాట్లాడాలి. మనము చూస్తున్నాము పంట మరియు గురుగులను కూడా. ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? అయితే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 20-21 చూసినట్లయితే మనుషుడు నోటి ఫలములను అనుభవిస్తాడని వాక్యం మనకు చెప్పుతూ ఉంటున్నది. కనుక నీవు ఏమైతే మాట్లాడతావో అదే నీవు పొందుకుంటావు. అందుచేతనే మనము ఎల్లప్పుడూ కూడా విశ్వాసపు మాటలు మాట్లాడాలని నేర్చుకుంటున్నాము. భయముతో మనము నింపబడి పిరికి మాటలు మాట్లాడితే మన యొక్క హృదయములో నుంచి అవే బయటికి వస్తాయి. మన యొక్క మాటలలో శక్తి ఉంది. అందుచేతనే ప్రతి ఒక్కరికి చెప్పుచున్నదేమనగా
మనము ఎల్లప్పుడూ కూడా విశ్వాసముతో నిండినటువంటి మాటలను మనకి నోటిలో నుంచి పలకాలి. ఇతరుల మాటలు కాదు కానీ నీవు చెప్పే మాటలు పొందుకుంటావు. ఈ యొక్క ప్రపంచంలో ఇతరుల యొక్క మాటల కంటే నీ యొక్క మాటలకే శక్తి ఎక్కువ ఉన్నది. అపవాది చెప్పే మాటలు చెబుతూ ఉన్నావా, లేకపోతే దేవుడు నీ కొరకు చెప్పే మాటలు చెబుతూ ఉన్నావా? నీ హృదయం పిరిగితనంతో కాదు, విశ్వాసంతో ఉండాలి. నీవు విశ్వాసమును పోగొట్టుకోవాలని అపవాది చూస్తుంటాడు. అయితే నీవు విశ్వాసంలో అభివృద్ధి పొందాలని దేవుడు కోరుతాడు. దేవుడు చెప్పిందే మనం చేయాలి. మనము ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క ప్రేమలో మనం ఉండాలి, ప్రేమలో మునిగాలి. దేవుని వాక్యంలోనే శక్తి ఉన్నది కనుక మనము ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని ప్రేమించాలి. చాలు, నేను నిజంగా ఒకటి నమ్ముతున్నాను. నేను ఎల్లప్పుడూ కూడా నా యొక్క మాటలు కానీ వాక్యముని మాట్లాడుతూ ఉంటాను. అవును, నా యొక్క నొట్టిని దేవుని వాక్యమున్నది. నా పాపంలో ఒప్పుకొని దేవుని వైపు నేను తిరుగుతూ ఉండాలి. ఎందుకనగా పిరికితనము కూడా పాపమైంది. పిరికివారు దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశింపలేరు. అవిశ్వాసము పాపమైనది. అందుచేతనే యేసుక్రీస్తు వారి యొక్క తండ్రితో చెప్తున్నారు, భయపడకము, దేవుని యందు విశ్వాసముంచెము అని చెప్పుచున్నాడు. మనము భయపడకూడదు. మన యొక్క మనస్సాక్షి నిర్మలంగా ఉంటే ఈ వచనము అనగా యెహోషువ 1వ అధ్యాయము 8వ వచనం నాకు చాలా ఇష్టమైనది. ఈ యొక్క మాటలను నీ యొక్క హృదయములో నుండి తొలగిపోనివ్వక దివారాత్రము దేవుని వాక్యముని ధ్యానించడా నీవు దీవించబడదువు. నీవు వెళ్ళు ప్రతి మార్గంలో దీవించబడి విజయవంతముగా ఉంటావు. దాన్ని ఆలోచించండి. దేవుని వాక్యములో నుండి తొలగిపోకుండా మనము ధ్యానం చేయాలి. అనగా సనుగుకునుట, నీతో మాట్లాడుకునుట ఎన్నడూ ఆపు చేయను. దీనిని అర్థం చేసుకున్నట్టుకు మనం ఆవుని చూసినట్లయితే, ఆవుని గురించిన ఉదాహరణ మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఆవుని సృజించాడు. ఎక్కువ గడ్డిని తినే జంతువుగా అది నములుతుంది. అది పూర్తిగా జీర్ణమయ్యే వరకు నమిలిన తరువాత మొదటి కడుపులోనికి వెళ్తుంది. అది మరలా నములుతూనే ఉంటుంది. నములుతూ ఉన్నప్పుడు దాని యొక్క నోటిలో ఉన్న రసాయనములు అవన్నీ కూడా కిందికి వెళ్తాయి. అవి బాగా జీర్ణమయ్యి అవి 2వ కడుపులోనికి, 3వ కడుపులోనికి, 4వ కడుపులోనికి వెళ్తాయి. ఆ విధముగా దేవుడు ఆవును కలుగు చేశాడు. అవి గడ్డిని తీసుకుని బాగా నమిలి జీర్ణం చేసుకుంటాయి. ఆ విధముగా దేవుడు వాటిని కలుగు చేశాడు. ఆ యొక్క పెద్ద జంతువు అయినటువంటి ఆవు గడ్డిని తింటూ ఉంది. ఇప్పుడు చూద్దాం, దేవుడు ఆవును అలా చేస్తే అంత బలముగా ఉన్న జంతువులను గడ్డిని తినే విధంగా మనము దేవుని వాక్యం తినేటట్టు చేశాడు. అలా బలము పొందుకుంటాం. ప్రతి జీవము మనము దాని వల్ల పొందుకుంటాం. ప్రతి యొక్క స్వస్థత, ప్రతి యొక్క విజయమును వాక్యం చెప్తున్న దాన్ని మనం ఎన్నడూ కూడా ఆపు చేయకూడదు. వాక్యమును ఎల్లప్పుడూ ధ్యానం చేయాలి. నీకు నీవే వాక్యమును చెప్పుకుంటూ ఉండాలి. ఆ యొక్క స్త్రీ తనకు తాను చెప్పుకుంటుంది. ఆయన వస్త్రం తాకితే చాలు ఆమె తనకు చెప్పుకుంటుంది. మన యొక్క హృదయము ఎల్లప్పుడూ దేవుని చేతనైతే నింపబడి ఉంటుందో అదే మన యొక్క హృదయములో నుండి బయటకు వస్తాయి. ఇది నిజంగా చాలా అద్భుతము. చెప్పాలంటే మనము దేవుని యొక్క వాక్యమును కంటతా చేయాలి. మరి ఎక్కువగా చదువుతూ ఉండాలి. అవును, నిజంగా మనం అలా చేసినప్పుడు మన యొక్క జీవితంలో ఆశీర్వాదం పొందుకుంటాము. యేసుతో ప్రయాణం చేసిన ఒక వ్యక్తి ఇలా అన్నారు, మనము వాక్యానుసారంగా యేసుతో కలిసి ప్రయాణము చేసినప్పుడు క్రమశిక్షణ గల క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉంటాము అని ఆయన చెప్పి ఉన్నారు. దయ చూపించుట అనేది చాలా ప్రాముఖ్యము. దీనిలోనే అన్ని కూడా ఇమర్చబడిన ప్రార్థన, ఉపవాసము, దయ చూపించుట అవన్నీ. మనము ఇటువంటి క్రమశిక్షణ కలిగి ఉండాలి. మన యొక్క జీవితంలో వాక్యాన్ని కలిగి దాన్ని వెంబడించినప్పుడు మన జీవితంలో ఆశీర్వాదం ఉంటుంది. వాక్యము అనున్నది అది ఒక పాత పాఠశాల కాదు, అది ఒక నూతన పాఠశాల. నిజంగా మీరు నా యొక్క బాల్యం నుంచి కూడా వాక్యం చదవడం నాకు నేర్పించి ఉన్నారు. అనేకమైన లేఖన భాగాలను కంటతా చేయడం నేర్పించినారు. నేటికి కూడా నేను వాక్యంలో నడుస్తూ ఉన్నాను. నేను నిరంతరము వాక్యాన్ని చెబుతూనే ఉంటాను. వాక్యాన్ని నెమర వేసుకుంటూ ప్రార్థన చేస్తూనే ఉంటాను. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇది చాలా ప్రోత్సాహకరము. మనము పూర్తిగా దేవుని యొక్క వాక్యంతో మనము నింపబడిపోవాలి, అలా జీవించాలి. నా యొక్క స్నేహితుడు జాన్ ఈ విధంగా అంటాడు, మీరు మరియు మీ యొక్క నాన్నగారు కూడా దేవుని యొక్క వాక్యం చక్కగా వివరిస్తారు. దేవుని యొక్క వాక్యమును కంటతా చేయడం యొక్క విశిష్టతను గురించి మీరు తెలియజేస్తారు అంటాడు. మనం యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకున్నప్పుడు మనం నూతన సృష్టిగా మార్చబడతాము. మీరు ఇతరులను ప్రోత్సహిస్తారు. అనేక మంది ఇతరులు దేవుని యొక్క వాక్యమును నేర్చుకున్నట్లును క్రీస్తులో నిలబడడానికి మీరు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటారు అంటాడు. ఓ స్నేహితుల, ఇది చాలా సులభమైంది కాదు, ఇది చాలా కష్టమైనది. అది కేవలం కృప వలన మాత్రమే. మనము దేవుని యొక్క వాక్యమును నములుతూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి, మనం చెప్పుకుంటూ జీవిస్తూ ఉండాలి.
వాక్యముతో నిండిన జీవితము కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యములో శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి నిబంధనలు మరియు వాగ్దానములు మన కొరకు రాయబడేవి. వాక్యము మనము ధ్యానించాలి. కనుక దయచేసి మీరు ఇటువంటి వాక్యముతో నిండినటువంటి జీవితం కొరకు మీరు ప్రార్థన చేయండి. నేను ప్రార్థించుకుమునుపు రోమా 12:3 చెప్పాలనుకుంటున్నాను. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి విశ్వాస పరిమాణమును ఇచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరిలో విశ్వాసం అనేది ఉన్నది. ప్రతి ఒక్కరూ వారి యొక్క హృదయములో ఉన్నటువంటి దేవుని వాక్యము విశ్వాస పరిమాణము చొప్పున చేస్తారు. కృపను పొందుకునే విశ్వాసం ప్రతి ఒక్కరికి ఇవ్వబడింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క కొలత. అది మన యొక్క విశ్వాస పరిమాణము చొప్పున. అయితే ఆ యొక్క విశ్వాసమును ఏ విధంగా వినియోగిస్తున్నాము? దేవ, ఈ యొక్క కార్యక్రమం చూస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రజలు నీ యొక్క వాక్యము కొరకు ఆకలి గుని ఉందిగాక. నీ వాక్యమును వారి హృదయములో ఉంచుకొని ధ్యానించుకొని చెప్పి పాడుటకును వారి హృదయంలో ఉన్న విశ్వాసమును బహిరంగముగా ఒప్పుకున్నట్టుకు సహాయం చేయండి. వారు నీ యొక్క వాక్యము ఏమైతే చెబుతుందో దానిని మాత్రమే వారు చెప్పి వారు అభివృద్ధిని పొందుదురుగాక. మేము ఎప్పుడు కూడా భయముతో మాట్లాడకూడదు నాయనా. దేవ, నీతి కొరకు ప్రజలు ఆకలి దప్పులు కలిగి ఉందురుగాక. ఇంతకు మునుపు కంటే వారిని యొక్క వాక్యమును ఎక్కువగా పఠించుదురుగాక. యేసు నామమున అడుగుచున్నాం. ఆమేన్. Your name is the highest, your name is the greatest, your name stands above them all. All thrones and dominions, all powers and positions, your name, it stands above them all. And the angels cry, holy, all creation cries, holy, you are lifted high, holy, holy forever. Hear the people sing, holy to the King
is holy forever. Your name is the greatest. Your name is the highest. Your name, it stands above them all. All thrones and dominions, all powers and positions, your name stands above them all. Your name is the highest. Your name is the highest. Your name is the greatest. Your name stands above them all. All thrones and dominions, all powers and possessions, your name, it stands above them all. And the angels cry, holy, all creation cries, holy, you are lifted high, holy, holy forever. You are lifted high, holy, holy forever. Holy forever. Holy forever. You are holy forever. Hear your people sing, holy to the King of Kings. Holy, you will always be. Holy, holy forever. I cast my mind to Calvary, where Jesus bled and died for me. I see his wounds, his hands and his feet, my Savior on that cursed tree.